హలో వ్యూవర్స్, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న కందగడ్డను వాటర్ లేకుండా కూడా ఉడికించుకోవచ్చు. అది ఎలాగంటే, ముందుగా మనం కందగడ్డని నీట్గా కడిగిన తర్వాత ఏమైనా మరకలు మచ్చలు కానీ ఉంటే నీట్గా పీల్ చేసుకోవాలి. ఆ తర్వాత వాటర్లో వేసుకొని పెట్టుకోవాలి. వాటర్లో వేయకపోవడం వల్ల ఇవి త్వరగా నల్లబడిపోతాయి. మనం వాడుకునే ముందు మాత్రమే వీటిని తీసుకొని వాడుకోవాలి. పాతకాలంలో వీటిని నీటిలో కానీ బొగ్గుల కుంపటిలో కానీ ఉడికించుకునేవారు. నీటిలో కంటే కూడా బొగ్గుల కుంపటిలో ఉడికించినవి చాలా బాగా ఉంటాయి. చూస్తున్నారు కదా, ఇలా స్పైరల్ లాగా కట్ చేశాను. ఇప్పుడు స్టవ్ పైన మందపాటి గిన్నెని పెట్టుకొని మనం కట్ చేసి పెట్టుకున్న కందగడ్డను పెట్టుకోవాలి. నెయ్యిని బ్రష్తో ఇలా అన్ని వైపులా అప్లై చేసుకోవాలి. మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత దాన్ని టర్న్ చేసి మళ్ళీ మూత పెట్టి మరొక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇది చాలా త్వరగా ఉడికిపోతుంది. టేస్ట్ కోసము షుగర్ పొడిని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు రెండవ రకము చూద్దాము. పొటాటోస్ని ఇలా మందపాటి స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. పల్చగా కట్ చేసుకుంటే విరిగిపోతాయి. స్టవ్ పైన కడాయి పెట్టుకొని కొద్దిగా నేతిని వేసుకొని కరిగిన తర్వాత ముందుగా కట్ చేసుకుని పెట్టుకున్న ఈ పొటాటో పీసెస్ని వేసుకుని ఉడికించుకోవాలి. 5 నిమిషాలు ఉడికించిన తర్వాత రెండవ వైపుకు తిప్పుకొని మళ్ళీ మూత పెట్టుకొని మరొక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. స్టీమ్ మీద ఉడికించడం వల్ల ఇవి తొందరగా ఉడకడమే కాకుండా చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకుందాము. ముక్కలు చల్లారిన తర్వాత అరటిపండ్ల ముక్కలతోనూ పచ్చి కొబ్బరితోనూ తేనెతోనూ గార్నిష్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చాలా టేస్టీగా ఉండడమే కాకుండా పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. అరటి పళ్ళే కాకుండా ఇంకా వేరే పండ్లను కూడా పైన టాపింగ్ కోసము యూజ్ చేయవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే.